పూరా లోకల్ అవన్నీ చెరువులోనే ఉన్నాయి. అయినా వాళ్ళకేం అవి కూల్చలేరు, అవి ఏం చేయలేరు. కానీ మా సైడ్ వచ్చి మా ఇవన్నీ గుడిసెలు, మా ఉన్న రేకుల ఇల్లు, మా ఫ్రిడ్జ్, మా మెటీరియల్స్, మా బుక్స్, మా థింగ్స్ అన్నీ అట్లే పడేసారు. కానీ మాకు కొంచెం కనిపించే అపార్ట్మెంట్లు కూడా FTL బఫర్ జోన్లోనే ఉన్నాయి అనుకుంటున్నాను. అవి కూడా అక్కడనే అట్లే ఉన్నాయి. అవి ఏం చేస్తలేరు కానీ మా దగ్గరనే ఉన్నాయి. వాటికి నోటీస్ ఇచ్చారు కానీ మాకెందుకు ఇవ్వలేరు? మాకు ఇస్తే మేము గిట్ట స్టేటర్ తెచ్చుకుంటాం కదా. వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని కాపాడుకుర్రు. వాళ్ళు మనీ ఇస్తారు కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చి స్టే ఆర్డర్ తెప్పించుకుర్రు. వాళ్ళు తెప్పించుకుర్రు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. మాకు నోటీస్ ఇవ్వలేరు, కనీసం చెప్పనన్నా చెప్పలేరు మాకు. వచ్చి స్టార్ట్ చేసేసారు, ఇక్కడ స్టార్ట్ చేసారు. రేపు బుక్స్ సామాన్లు తీసుకోవట్లే. మాకు న్యాయం ఏం చేస్తారు? మొత్తం మాకు అన్యాయం చేసి పడేసారు. వాళ్ళకేమో నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేసారు. మాకు ఈవెన్ నోటీస్ అన్న ఇస్తేనన్నా మేము వేరే దగ్గర వెళ్ళి మా సామాన్లు మాకు ఇంపార్టెంట్ అయినా తీసుకొని వెళ్ళి వేరే దగ్గర కిరాయి కన్నా ఉంటే మేము ఎప్పుడో వెళ్ళిపోయి వేరే దగ్గర చూసుకుంటుండే. వాళ్ళు కూలగొట్టినా మాకు పర్లేదు, నోటీస్ ఇచ్చి మీరు ఇక్కడ నుంచి జరగండి అని చెప్పింటే మేము వారం 1 గంట టైం ఇచ్చినా వెళ్ళిపోతుంటాం. కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా వెళ్ళారు కాబట్టి న్యాయం కావాలి మాకు. మా రేవంత్ రెడ్డి సార్ చెప్పకుండా కూలగొట్టింది కాబట్టి ఆయన కట్టించే వరకు జరగము. అసలు ఇక్కడ నుంచి ఆయన ప్రసక్తి లేదు జరగడానికి. ఆయన నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టారు కాబట్టి ఇక్కడనే సచ్చినా బతికినా ఈయనే మొత్తం. నిన్ననేమో మా పేరెంట్స్ పెట్రోల్ పోసుకున్నాం, నెక్స్ట్ టైం వస్తే మేము అందరం పెట్రోల్ పోసుకుని మేమే తగలబడతాం ఆయన పుణ్యాన. కానీ మేము మాత్రం ఈ నుండి జరిగే ప్రసక్తే లేదు. మళ్ళీ ఇట్లా చేసిండు కాబట్టి ఇంకా జరిగే ప్రసక్తే లేదు. ఆయన కోటేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇట్లా పేద ప్రజల మీద పడే గవర్నమెంట్ నేను ఎక్కడ చూడలే, అసలు ఎక్కడంటే ఎక్కడ చూడలే.